దేవుని అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రులు రఘురామ శర్మ ఆధ్వర్యంలో కోటి విష్ణు సహస్రనామ పారాయణ క్రతువు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. నిర్వాహకులు శాస్త్రుల రఘురామ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం, ధర్మ ప్రచారార్థం వ్యాసప్రోక్తమైన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ప్రశంసనీయమని తెలిపారు. అనేక భక్తజనులచే ఏకకాలంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం 11 సార్లు ఆచరించారని తెలిపారు. అనంతరం అల్వాల్ మండల ఆర్య వైశ్యంగం వారు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రరావు, పెద్ది రమేష్, రాగి రమేష్, చంద్రశేఖరరావు, బ్రహ్మచారి, పద్మాచారి మరియు నాయకులు నరేందర్ రెడ్డి, డోలి రమేష్, శరణగిరి తదితరులు పాల్గొన్నారు. అల్వాల్ యోగా సెంటర్ భగవద్గీత ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్న సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి సహస్రనామం విష్ణుదేవుంది జపించడం జరుగుతుంది. నిజంగా ఇవాళ ఒక గొప్ప అనుభూతి. నాతో పాటు ఈ కార్యక్రమానికి విజయశాంతి గారు, డోలి రమేష్ గారు, మా సురేందర్ రెడ్డి అన్న గారు, మళ్ళీ వైశ్య సంఘం నాయకులు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు, యోగా అసోసియేషన్ వాళ్ళు, భగవద్గీత అసోసియేషన్ వాళ్ళు, మా నాయన 77 ఏళ్ళున్న ఇంత అన్నగారు అందరికీ కూడా నాకు ధన్యవాదాలు, నమస్కారం. లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం, భారత భూభాగంలో సుభిక్షం కోసం, తెలంగాణ రాష్ట్రం హితోభివృద్ధి కోసం సుమారుగా ఇది 2వ పర్యాయం కోటి విష్ణు సహస్రనామ పారాయణం. కోటి విష్ణు నామ పారాయణం 10,000 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. సుమారుగా ఇప్పుడైతే ఈ సంవత్సరం ఈ వర్షం వల్ల సంఖ్య తగ్గింది, లేకపోతే 800-1000 మంది వరకు వచ్చేవాళ్ళు. సరే, ఇప్పటికైనా 400-500 మంది వచ్చారు. కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అందులో ఇక్కడ ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
చాలా పవిత్రమైనటువంటిది, చాలా ప్రాచీనమైనటువంటిది, చాలా మహిమాన్వితమైనటువంటి దేవస్థానం ఇది. ఇలాంటి గొప్పనైనటువంటి దేవస్థానంలో కోటి విష్ణునామ పారాయణం అనేది చేయడం చాలా అద్భుతం. ఇది ప్రపంచానికి శాంతిని కలిగించాలని, లోకం అంత సుభిక్షంగా ఉండాలని, అందులో ముఖ్యంగా భారతదేశం ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కని పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి భారత ప్రభుత్వం, చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు ముందు కూడా ఇలాంటి సత్కార్యాలు ఆచరింప చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. నేను శాస్త్రులు రఘురామ శర్మ, అల్వాల్లో నివసిస్తాను.